అందరికీ నమస్కారం. నేను మీ వినోద్. మన భారతదేశంలో అనేక రకాలైనటువంటి మతాలు ఉన్నాయి, కులాలు ఉన్నాయి. అంటే ఏ పండుగైనా, ఏ సందర్భమైనా అందరం కలిసికట్టుగానే చేసుకుంటున్నాం ఇప్పటివరకు ఎలాంటి గొడవలు లేకుండా. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే రీసెంట్‌గా ఒక నేను ఒక వీడియో చూశాను. అదేంది అంటే, ఇప్పుడు శీతాకాలంలో ఒక పండుగలాగా చేసుకునేటువంటి అయ్యప్ప మాల గురించి ఇప్పుడు ఒక విషయం చెప్తాను. అయ్యప్ప మాల వేసుకుంటే అయ్యప్ప భక్తులే వండి అయ్యప్ప భక్తులకి వడ్డించాలనేది ఎక్కడ నియమ నిబంధన అనేటువంటిది లేదు. అది ఎవరైనా వడ్డించవచ్చు. కుల మత భేదం లేకుండా ఎవరైనా చేయొచ్చు. అయితే ఇక్కడ కూడా ఒక సందర్భంలో ఒక ముస్లిం పెద్దయినటువంటి కొంతమంది ముస్లిం వ్యక్తులు ఈ అయ్యప్ప మాలకి అంటే అయ్యప్ప భక్తులకి అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. అయితే అందులో ఈ అక్క అంటే ఇప్పుడు నేను చెప్తున్న విషయం ఏంది అంటే ఒక అక్క దీని గురించి స్పందించడం జరిగింది. అంటే ఆమె ఏమన్నది, అసలు ఆమె దాంట్లో తప్పేమున్నది, అంటే దాంట్లో నిజంగానే తప్పుందా, ఈ ముస్లింకి సంబంధించిన వ్యక్తులు నిజంగా తప్పు చేశారా ఈ అయ్యప్ప మాల విషయంలో అనేటువంటి విషయాలు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాము. కొందరిని నేను ఒక సూటి ప్రశ్న అడుగుతున్నా. 41 రోజుల అయ్యప్ప మాల దీక్ష మీద మీకు ఎంత విలువ ఉంది? దీక్షా సమయంలో పాటించాల్సిన నియమ నిబంధనలు ఏంటి? దీక్ష సమయంలో పాటించవలసిన నియమ నిబంధనలు ఏంటి అంటే పొద్దున లేచిన దగ్గర నుండి పడుకునేంత వరకు అతను చేయాల్సిన పనులు ఏంటివి, అతను ఎలాంటి వస్త్రధారణ ధరించాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎన్నిసార్లు తీసుకోవాలి రోజుకు అనేటువంటి కొన్ని నియమాలు ఉంటాయి. సరే, ఇదంతా చూసే ముందు ఒక వీడియో చూపిస్తాను, చూడండి. దాంట్లో అసలు ఏం తప్పు ఉందో ఈ అక్క ద్వారానే తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. చూశారు కదా వీడియోలో ఏముందో. అతను అంటే టెంపుల్కి ఎంటర్ అయ్యి వండేటప్పుడు ఎలాంటి నియమాలు తీసుకున్నాడో, వడ్డించి అంటే ఆ అన్నదాన కార్యక్రమం అయిపోయిన తర్వాత ఆ స్వాములందరూ తిన్న తర్వాత అతడు ఆ స్వాములతో కొద్దిసేపు మాట్లాడడం జరిగింది. అక్కడ వరకు అంటే అతను అంటే టెంపుల్కి ఎంట్రీ అయ్యేటప్పుడు ఎలాంటి నియమ నిబంధనలు పాటించిండో మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు అతడు ఎలా వండాలి, ఎలా వడ్డించాలి అనేటువంటివి తెలుసుకున్న తర్వాతనే ఈ మన స్వాములకి వండడం జరిగింది. సో దాంట్లో నాకు తప్పేం అనిపించలేదు. మరి అక్క దృష్టిలో తప్పేముందో ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. చూశారు కదా, అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళు 41 రోజులు నిష్టగా మడితో చేసిన ఆహారాన్ని భుజిస్తూ అయ్యప్పను తప్ప ఇంకొక నామస్మరణ లేకుండా దీక్షం చేస్తూ ఉంటారు. అక్కడ వంట చేసింది ఒక ముస్లింలు చేసింది కూడా కేవలం వండడం కానుండి వడ్డించడం వరకు మాత్రమే చేశారు తప్ప, అంటే ఇక్కడ స్వాములే వడ్డించాలి, స్వాములే వండాలి అనేది ఎక్కడా లేదు. ఎవరైనా వండొచ్చు, ఎవరైనా వడ్డించవచ్చు. అలాంటి సన్నివేశాలు మనం చాలానే చూస్తుంటాం. రీసెంట్గా నేను ఒక వీడియో చూశాను. భార్యాభర్తలు ముస్లింల వాళ్ళు కూడా ఈ అయ్యప్ప మాలకు సంబంధించిన కానీ, లేదు అంటే భవానికి మాలకు సంబంధించిన భక్తులైతే ఎవరు ఉంటారో వాళ్ళు పాదయాత్రలు చేస్తూ ఉంటారు. వాళ్ళకు పండ్లు ఇవ్వడం కానీ,
లేదంటే వాటర్ బాటిల్ ఇవ్వడం కానీ చేశారు. ఎందుకంటే వాళ్ళ కుటుంబానికి ఏదో ఇష్యూ అయింది. అంటే వాళ్ళ అబ్బాయికి ఆహ్, ఏదో ఆరోగ్య సమస్య రావడం వలన. సో, ఇలా చేస్తేనైనా కొంచెం అతనికి ఉపశమనం కలుగుతుందేమో అనే ఉద్దేశం కొద్దీ చేస్తున్నారే తప్ప వాళ్ళు ఇలాంటి కుల మతాలు ఏమి చూడడం లేదు కదా! మరి ఈ అక్కకు దాంట్లో తప్పేముందో నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం. ఈ వీడియో చూసిన తర్వాతనే మాట్లాడదాం దీని గురించి అనే ఉద్దేశం కొద్దీ చేస్తున్నా తప్ప ఈ అక్కకి నాకు ఎలాంటి సంబంధం లేదు. అలాగే ఈ కుల మతాలకు సంబంధించినటువంటి అది కూడా లేదు. అంటే నేను ఒక దేవుని భక్తున్నే కాబట్టి నాకు ఈ కులాలు, మతాలు అంత పట్టింపు ఏమి లేదు. బట్ ఏదైనా నిష్టగా ఉండాలి. అంటే ఒక దగ్గరికి అంటే ఈ స్వాముల దగ్గరికి వెళ్ళేటప్పుడు కొంచెం నియమంగా ఉండాలే తప్ప ఎవరు వెళ్ళినా ఏం కాదు. కానీ ఈ అక్కకు మరి తప్పేముందో, తప్పేమనిపించిందో దేంట్లో నాకైతే ఇప్పుడు అర్థం కాదు. దీని తర్వాత ఈ అక్కకు ఇంకొక వీడియో చూపించి మనం దాని గురించి కూడా మాట్లాడదాం. ఫస్ట్ ఈ అక్క ఏమన్నదో ఒకసారి విందాం. ఒకరు కాదు, నలుగురు ఐదుగురు. ఏమక్క ముస్లింలు వంట చేస్తే తినకూడదా అంటే మాట్లాడుకుందాం. మడితో చేయాలి, క్యాపులు పెట్టుకొని ప్యాంట్ షర్ట్లు వేసుకొని అయ్యప్ప స్వాములకు వంటలు చెయ్యరు. అలాంటి భోజనాలను తిన్నారంటే వాళ్ళు అసలు అయ్యప్ప స్వాములేనా, లేకపోతే కొందరు ముస్లింలు అయ్యప్ప స్వాముల వేషం వేసుకొని ఇగో హిందువుల్లో అయ్యప్ప స్వాములు కూడా సుడో సెక్యులర్లుగా మారిపోయారని చూపించడానికి ఇలాంటిది చేశారా, నాకు అర్థం కాలే. కానీ అక్కడ ఎంతమంది అయ్యప్ప స్వాములు ఉన్నారో చూస్తున్నారుగా మీరు పక్కన. అంతమంది అంటే అయ్యప్ప స్వాములకు తెలియదా అంటే ఇప్పుడు ఇలా వడ్డించాలి, ఇలా భోజనం చేయాలి, ఇలా వంట వండాలి అని. అంటే వాళ్ళకు తెలియకుండానే వీళ్ళైతే డైరెక్ట్ వండేసారా? ఎక్కడ భలే మాట్లాడుతున్నా, నాకు అర్థమైతలేదు. కానీ ఇప్పుడు ఈ వ్యక్తులు ఎవరైతే అంటే వండడం కానీ వడ్డించడం కానీ చేశారో ఈ అయ్యప్ప మాలకు సంబంధించినటువంటి పెద్దలు ఉంటారు కదా, వాళ్ళను అడగకుండానే సంప్రదించకుండానే ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారా? అంటే స్వాములు కూడా డైరెక్ట్ వచ్చి అన్నదాన కార్యక్రమం అంటే డైరెక్ట్ వచ్చి తిన్నారా? అంటే వాళ్ళు మాట్లాడుకునే విధానం ఉంటుంది కదా, అంటే వాళ్ళు మాట్లాడుకున్నారు కదా ఆల్రెడీ. మాట్లాడిన తర్వాతనే ఈ అన్నదాన కార్యక్రమం చేశారు. అంతే తప్ప వాళ్ళు డైరెక్ట్ వెళ్ళి వండడం కానీ, లేదంటే వడ్డించడం కానీ, లేదంటే మన ఈ స్వాములే అయ్యప్ప భక్తులే స్వాములే డైరెక్ట్ వెళ్ళి తినడం కానీ చేయలే కదా. దాంట్లో తప్పేమున్నది? క్యాపులు వేసుకొని ప్యాంటు షర్టుతో వంట చేసే అర్హత కానీ వడ్డించే అర్హత కానీ అయ్యప్ప స్వాములకు లేదు. అయ్యప్ప స్వాములకు లేదు అనే రూల్ ఎక్కడా లేదు. అన్నదాన కార్యక్రమం అనేది ఎవరైనా చేసుకోవచ్చు. ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ మనిషి అనే ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం చాలా సందర్భాల్లో చూస్తుంటాం. వినాయక చవితి కానీ, నవరాత్రులు కానీ చూసే ఉంటాము. వినాయక చవితి రోజు 11 రోజులు 21 రోజులు అన్నదానాలు చేస్తూనే ఉంటారు. దాంట్లో ఏ కులం ఉంది, ఏ మతం ఉంది, ప్రతి ఒక్కరు చేస్తూనే ఉంటారు కదా. ఈ నవరాత్రులు 9 రోజులు ప్రతి ఒక్కరు చేస్తూనే ఉంటారు. దాంట్లో ఎంతోమంది ముస్లింలు పాల్గొంటారు, ఎంతోమంది క్రిస్టియన్స్ పాల్గొంటారు. అన్నదాన కార్యక్రమంలో చూడాల్సింది కేవలం నియమ నిష్ఠానాలు పాటిస్తున్నాడా, నిష్టగా ఉన్నాడా, ఏ శుద్ధి లేకుండా అంటే ఈ చికెన్ మటన్ అలాంటివి తిని వస్తున్నాడా అంటే డ్రింక్ చేసి వచ్చాడా అనేటువంటివి చూసామే తప్ప ఎప్పుడైనా వస్త్రధారణ చూసినట్టు కానీ నేను ఎక్కడా వినలేదు మరి. ఎందుకంటే వస్త్రధారణ చూసుకుంటే ఎవరిది వాళ్ళే చేసుకోవాలి. అంటే ముస్లిం పండుగలు ముస్లింలే చేసుకోవాలి, హిందూ పండుగలు హిందువులే చేసుకోవాలి. అలా ఎప్పుడు చేసుకోలేదు మన భారతదేశంలో. ఏ పండుగ అయినా ఏదైనా కూడా అందరం కలిసికట్టుగానే చేసుకున్నాము. మరి అక్క కొత్తగా మాట్లాడుతుంది. నేను కూడా కొంచెం ఎగ్జైటింగ్గానే ఉన్నా. అంటే దీనిలో తప్పేం లేదు, అయినప్పటికీ ఇలాంటి వాళ్ళు ఈ మతాల మధ్య చిచ్చులు పెట్టి విడగొట్టాలనే ప్రయత్నంలో ఉంటారే తప్ప కలుపుకొని మనందరం సంతోషంగా ఉంటూ ఇలాగే సెలబ్రేట్ చేసుకుందాము అన్న ఉద్దేశం కానీ వీళ్ళ దాంట్లో ఉండదు అని నాకు ఇప్పుడే అర్థమవుతుంది. సరే, ఇంకేముండదు ఒకసారి చూద్దాం. అయ్యప్ప గుడిలోకి వెళ్తే ఫస్ట్ బనియన్తో సహా తీసేయాలి, ప్రవేశం లేదు. అండ్ మడి బట్టలతో మాత్రమే వంట చేయాలి, ఆ మడితో మాత్రమే వాళ్ళకు వడ్డన చేయాలి, అలా మాత్రమే తినాలి.
అది ఓన్లీ బనియన్తో మాత్రమే వెళ్ళేది, అయ్యప్ప టెంపుల్కి మాత్రమే అలా వెళ్తారు. అంతేగాని ఎక్కడ పడితే అక్కడ అంటే ఈ టెంపుల్లకి వెళ్ళేటప్పుడు నియమాలు ఉంటాయి. ఏ విధంగా చెప్పులు వేసుకోకూడదు, మాంసాహారం తిని లేకుంటే ఈ మందు తాగి వెళ్ళకూడదు, అలాంటి నియమాలే ఉంటాయి తప్ప ఈ బనియన్ మీదనే వెళ్ళాలి అనేది ఎక్కడ ఉండదు. ఇదైతే ఇంకా దారుణమైంది. గుడిలో చైర్లో కూర్చోబెట్టి ముస్లిం వ్యక్తికి సన్మానం చేస్తున్నారు. గుడిలో ఎవరికైనా చైర్లో కూర్చొనే అర్హత ఉంటుందా? దేవుడి కంటే పైన కూర్చొనే అర్హత ఎవరికైనా ఉంటుందా? గుడిలో ఇలా పూలమాలలేసి చప్పట్లు కొట్టే అర్హత ఎవరికైనా ఉంటుందా? అయితే మన భారతీయ సంస్కృతి మనకేం నేర్పిస్తుంది అంటే నమస్కారానికి ప్రతి నమస్కారం అనేది నేర్పిస్తుందే తప్ప నమస్కారానికి వ్యతిరేక పదం నేర్పించదు. అదొకటి దృష్టిలో పెట్టుకోవాలి ఈ అక్క. మరి ఎందుకు అంటే ఎవరైనా ఒకటే, కులాలు మతాలు తేడా లేకుండా అందరికీ సహాయం పడాలి అనే ఉద్దేశం కొద్దే ఉంటారే తప్ప ఇలాంటి నేను కొత్తగా వింటున్నా ఈ అక్క మాటలు. ఎందుకంటే ఈ అక్కను చాలాసార్లు చూసి ఉంటా వీడియోలు, బట్ ఎప్పుడు ఇలాంటి వీడియో చేయాలనుకోలే. కానీ ఇప్పుడు కొత్తగా నేను చేస్తున్నా అంటే మీరే అర్థం చేసుకోండి. ఈ అయ్యప్ప మాలలు అంత నిష్టగా ఉంటే ఇప్పుడు ఇంకొక వీడియో చూపిస్తా. అయ్యప్ప మాల వేసుకొని మందు తాగుతూ ఇలాంటి చిల్లర పనులు చేస్తున్నాడు అంటే ఒకసారి ఆ వీడియో చూడండి. మనిషివా పశువా? ఒక్క నిమిషం లేదేం లేదు. చూశారు కదా వీడియో. అంటే ఈ వీడియో అక్కడ కనిపించలేదా? అన్నది కదా నియమ నిబంధనలు ఉంటాయి, అయ్యప్ప మాలలో ఉన్నప్పుడు నిష్టగా ఉండాలి, మడి కట్టుకొని ఉండాలి. ఎక్కడదే మడి? ఈ నియమ నిబంధనలు ఎక్కడికి పోయినాయి, నిష్టలు ఎక్కడికి పోయినాయి? అంటే అక్క వీడియో చూసిందా లేదా చూసి చూడనట్టు ఉన్నదా? లేదు అంటే పరువు పోతుందని చేయలేదా? ఎప్పుడైనా మన పండుగలు అంటే ఏ పండుగైనా అందరం కలిసికట్టుగా చేసుకునే విధంగా ఉండాలి తప్ప ఇలా నా పండుగలు నేనే చేసుకోవాలి, నీ పండుగ నువ్వే చేసుకోవాలి అనే విధంగా ఉండకూడదు. అంటే ఏదైనా ఇప్పుడు తప్పు చేసినప్పుడు నువ్వు ఇలాంటి వీడియోలు చెయ్యి, నేను కాదంటలేను. కానీ మరి ఇప్పుడు మనం నీతిగా లేని వాళ్ళనంటే ఏం రాదు. ఎందుకంటే ఎప్పటికైనా అందరం కలిసికట్టుగానే ఉండాల్సిందే తప్ప విడిపోవాలి అని ఎవరు కోరుకోరు. దయచేసి ఇలాంటి వీడియోలు ఎప్పుడైనా చేయకు. వెనుక ముందు చూసి అంటే ఎవరు కరెక్ట్గా ఉన్నారు, ఎవరు తప్పు చేస్తున్నారు అనే కోణంలో చూడాలి తప్ప ఇలాంటివి చూడద్దు ఎప్పుడైనా కూడా. దయచేసి ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.